కృష్ణారెడ్డి గారు నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు గతంలో అంటే గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలోనే కావాలనే అప్పుడు మాజీ సీఎం కేసీఆర్కు తెలియదా ఫోన్ ట్యాపింగ్ అయిన విషయం, దాన్ని కావాలనే ఇద్దరు దగ్గరుండి చేయించారు. అది కూడా ఆ ఇద్దరిట్లో ఒక్కరి మీదనే మొత్తం ఇదంతా లాబింగ్ నడిచింది. కాంట్రాక్టులు మొదలుకుంటే సినిమా తారలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, విలేకరులు కావచ్చు, అదేవిధంగా మీడియాతో పాటు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే సిట్ను తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సిట్ను కూడా సిట్ను ఏర్పాటు చేసి విచారిస్తున్నాయి. దానిలో చాలా వరకు కూడా అందరు కూడా విచారించింది, అందరి వాంగ్మూలం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఢిల్లీలో ఒక్కసారిగా అవక్కయ్యేలాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినమాట, ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ ఏం కాదు, లీగలే, దానికి పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు, ఒకవేళ నా ఫోన్ ట్యాప్ అయిందని కూడా నన్ను పిలిస్తే నేను కూడా వెళ్ళి వాంగ్మూలం వేయడానికి రెడీగా ఉన్నాను అంటూ కూడా చెప్పింది. అంటే ఫోన్ ట్యాపింగ్ లీగలా ఇల్లీగలా, అంటే లీగల్ అయితే ఎంతవరకు చేయొచ్చు, అది ఎవరెవరిని చేయొచ్చు, ఎలా చేయొచ్చు, అంటే ఒకవేళ లీగల్ అయి పలాని మీడియా సంస్థలో ఉన్నటువంటి రాజమౌళి ఫోన్ ట్యాప్ చేస్తానంటే దానికి పర్మిషన్ ఇవ్వచ్చా, ఇలాంటి అంశాలపైన చెప్పండి. ముందుగా మైక్రో స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న విశ్లేషకులకు, అలాగే వివిధ పార్టీ నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా ఢిల్లీ ప్రెస్ మీట్ లో ఒప్పుకోవడం జరిగింది. అది ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ మార్కు. గత ప్రభుత్వము స్వార్థానికి వాడుకుంది, లబ్ధి కొరకు వాడుకుంది, కాంట్రాక్టర్లను బెదిరించడానికి వాడుకుంది, ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు వెళ్ళేసి, అలాగే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలకు వెళ్ళేసి దాన్ని దుర్వినియోగం చేశారు అని చెప్పేసి సిట్ వేశారు. మరి అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వీళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పేం కాదంటున్నారు. మరి మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది కాదు, కొంత గోప్యత ప్రదర్శించడానికి కేంద్ర ప్రభుత్వము టెలికాం శాఖ కొన్ని నియమ నిబంధనలతోటి రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత అధికారం ఇవ్వడం జరిగింది. వీళ్ళు కొంతమంది నెంబర్లు ఇవ్వడంలో వీళ్ళ మీద మాకు సస్పెక్ట్ ఉంది, వీళ్ళ మీద మాకు అనుమానం ఉంది, వీరిపైన నిఘా పెట్టాలి మేము అనేది, అంటే వారి నెంబర్లు ఇస్తే వాళ్ళు నిఘా పెట్టడానికి కొంతమందిది పర్మిషన్ తీసుకొని, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే దాన్ని ఒక లెటర్ అడ్డం పెట్టుకొని వీళ్ళంతా ఇప్పుడు మనము ఇప్పటికే మాకు కూడా సమాచారం ఉన్నది, కొంతమంది బయట కూడా జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారి పాలన ఇప్పుడు 20 నెలలు కంప్లీట్ అవ్వడానికి వస్తుంది, సుమారుగా 20 నెలల దగ్గరకు వచ్చింది. ఈ 20 నెలల్లో ప్రభుత్వంలో ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఈ 20 నెలల్లో ఫోన్ ట్యాపింగ్ దాని గురించి కూడా ఒక సిట్ సపరేట్ చేస్తారా, అదే సిట్ను కూడా దర్యాప్తు చేస్తారా అనేది కూడా ఒకటి చేస్తే వీళ్ళకి కూడా పారదర్శకంగా ఉంటది. ఎదుటోళ్ళ మీద వేశారు కాబట్టి బట్టగాల్చి మరి వీళ్ళ మీద కూడా ఎవరైనా వేయకుంటుండాలంటే స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటే, ఈయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి వారి మంత్రులయ్యి వాళ్ళ ఎమ్మెల్యేలయ్యి నేను ఫోన్ ట్యాపింగ్ చేస్తలేను అని చెప్పి నిరూపించుకోవడాలంటే ఎంబటే వీరి ప్రభుత్వం ఈ 20 నెలల కాలంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఏ సంఘ విద్రోహ శక్తులే చేశారు, ఏ దేశద్రోహులే చేశారు, ఏ కరడుగట్టిన నేరస్తులే చేశారు, ఎవరి మీద నిఘా పెట్టారు అనే దాని మీద మీరు కూడా ఒక దర్యాప్తు చేయించుకుంటేనే మీకు ఇది ఉంటుంది. కానీ లేకుంటే మీరు మీ ప్రభుత్వాన్ని నడపాలంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో నుంచి చూస్తున్నాము, ఈ కాంగ్రెస్ అంటేనే సంవత్సరానికి ముఖ్యమంత్రి ఉండరు, పూర్తి స్థాయి మెజార్టీ ఉండి 20-30 మంది ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నా కానీ ఆ ప్రభుత్వాలు నిలబడలే గతంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము 4 మంది ఎమ్మెల్యేలు సాధారణ మెజార్టీ కంటే ఎక్కువ ఉన్నా, అలాగే పూర్తి స్థాయి క్యాబినెట్ ను 15 నెలల పాటు విస్తరించకున్నా, సీనియర్ నాయకులకు మంత్రివర్గంలో చోటు జరగకున్నా ఈ ప్రభుత్వం ఎలాంటి అడదొడుకులు చేయకుండా జరుగుతున్నది అంటే
ఫోన్ ట్యాపింగ్ చేసి వారి యొక్క మంత్రులను ఏదైతే కొంతమంది ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారో వారందరినీ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే భయపెట్టించేసి వారందరినీ లొంగ తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. నిన్న కూడా ఆయన ఎవరినో చెప్పాలనేది ఉద్దేశం కాదు, వారి పార్టీ నాయకులను వారి మా పార్టీ మంత్రులను కొంతమంది వ్యక్తులను మీ అందరి మీద మేము కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నాము, మీది మీద నిఘా ఉంది, మీరు నా మీద ఏదైనా నా ప్రభుత్వాన్ని కూల్చాలన్నా నా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కుట్రపూరితం చేస్తే మీ అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పడానికనే రేవంత్ రెడ్డి గారు అది మాట్లాడారు. కాబట్టి దీని మీద స్పష్టత రావాలి అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో అక్రమంగా పోవట్లేదు, ఏదైతే పారదర్శకంగా చేస్తామనుకుంటున్నారో వీరు కూడా ఒకటి ఈ 20 నెలల 15-20 నెలల కాలంలో మేము ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయలేము, ప్రభుత్వ అధికారులే కానీ ప్రతిపక్ష నాయకులే కానీ వారి పార్టీ ఎమ్మెల్యేలే కానీ మంత్రులే కానీ ఎవరి ట్యాప్ చేయలేమని చెప్పేసి నిరూపించుకోవాలంటే ఏమంటే వాళ్ళు ఒక సీటు దర్యాప్తు వీరి ప్రభుత్వం పైన వేసుకుంటేనే ఆ పారదర్శక తెలిసి వస్తుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా వాళ్ళకి వినవించుకుంటుందంటే ఎదుటోళ్ళని బదనాం చేయడానికంటే ముందు నీ యొక్క స్వచ్ఛత నిరూపించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్. కృష్ణారెడ్డి గారు ఏదైతే నిన్న మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాటలలో మాకు నిజాయితీ ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది వీరు. ఎందుకంటే మాది ఖచ్చితమైన నికాసైన ప్రభుత్వం, మేము మాట అంటే మాత్రం తప్పేది లేదు, అసలు ఎవరైనా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మా ఫోన్ ట్యాపింగ్ అయినా కానీ ఇప్పుడు నేను సీఎం హోదాలో ఉన్నా కానీ ఒకవేళ సిట్ అధికారులు రమ్మంటే నేరుగా వెళ్ళి నేను ఖచ్చితంగా కలుస్తాను అన్నారు తప్ప దీన్ని వక్రీకరించి కొంతమంది వ్యక్తులు కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఇలా చెప్తున్నాయనేది కాంగ్రెస్ వాదన. ఈ నేపథ్యంలోనే ఒకవేళ కనుక సిట్ అధికారులు దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఈ దర్యాప్తు కొనసాగుతుందంటారా, లేదు అంటే ఈ మధ్యలోనే పోతుంది, దీని మీద సరిగ్గా విచారణ జరిగినా కానీ లీగల్గా మాత్రం వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండానే వీళ్ళు పిలుస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికే చర్చనీయాంశంగా మారుతుంది, అంటే ఎలా చూస్తారు? ముందుగా ఇందాక జయరామ్ గారు చెప్పారు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దాంట్లో మనం చూసాము రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఏవైతే ఈ దర్యాప్తు సంస్థలన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆయననే అధిపతిగా ఉంటారు, ఆయన హోంశాఖ మంత్రిగా కూడా ఆయననే ఉన్నాడు. ఈ దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా తను నిన్న మాట్లాడినట్టుంది. దాన్ని ఎందుకు మాట్లాడాడు, ఏ యాంగిల్లో మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారి మాటల చాతుర్యం ఏంది అనేది అందరికీ తెలుసు. దీంతో సిట్ ప్రభావం అవడం గ్యారంటీ. ఈ యొక్క కేసును నువ్వు దొంగనే నేను దొంగనే కాబట్టి అంతకుముందు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు మంత్రులు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడారు. మరి బీఆర్ఎస్ లకు ఏమైనా ఆధారాలు చుట్లా రేవంత్ రెడ్డి గారిని ఇరికించాలని చెప్పేసి వాళ్ళు గనక ఏమైనా మాట్లాడితే ఈ సిట్ దర్యాప్తును నిర్వీర్యం చేయాలి, ఇందులో ఏదైనా చేయవచ్చు ఏదైనా జరగవచ్చు అనే విధంగా తీసుకొచ్చేసి అందరం దొంగలమే కదా అని చూపించుకోవడానికి ఆల్రెడీ ముందు నుంచి కూడా మా బండి సంజయ్ గారు చెప్తున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైతుంది. ఈ దర్యాప్తు సంస్థను నీరుగార్చే విధంగా దాని మీద ఇంట్రెస్ట్ లేని విధంగా రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినట్టు కనబడుతుంది. ఆయన ఉద్దేశాలు ఏదైనా కానీ ఒక దర్యాప్తు జరుగుతున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న వ్యక్తి దాంట్లో కలుగజేసుకునే విధంగా కానీ దాని దర్యాప్తు ప్రభావితం అయ్యే విధంగా మాట్లాడొద్దు, దాని గురించి స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ఇవ్వాల్సి వస్తే సంబంధిత శాఖ పోలీస్ శాఖ వారు కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఏదైనా మాట్లాడాల్సి వస్తే మాట్లాడాలి, కానీ ఒక ప్రభుత్వ అధిపతిగా అధినేతగా దీన్ని మాట్లాడడం తోటి ఆ యొక్క దర్యాప్తు అనేది ప్రభావితం అవుతుందని చెప్పేసి తెలియజేస్తుంది.
కృష్ణారెడ్డి గారు, ఇప్పటికైతే మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోపల చూస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట, గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ఫోన్ ట్యాపింగ్ అయితే కనుక పిలిస్తే కనుక సిట్ అధికారులకు రాగదేశాలు లేకుండా మేము అంత పెద్ద అంటే ఒక సీఎం హోదాలో కాకుండా నేను కూడా మా సామాన్య పౌరులాగానే వెళ్ళి సిట్ అధికారులకు నేను సహకారపడతాను తప్ప దీన్ని కావాలని చిత్రీకరించారు అని చెప్పుకొచ్చారు. కానీ ముందుంది ముసల్లా పండుగ అన్నట్టు ఎవరికి ఏ శాఖకు ఏసీబీకి ఎవరికి అప్పచెప్పాలి, ఎవరికి ఏమని చెప్పాలి, ఈడీకి అప్పచెప్పాలనేది మాకు ఒక చిత్తశుద్ధితో మేము రాసుకున్నామనేది కాంగ్రెస్ వాదన. ఎలా చూడొచ్చు సార్? నేను ఇందాక కూడా చెప్పిన ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే ప్రెస్ మీట్ లో మాట్లాడారన్న దానికి కూడా దానికంటే ముందే నేను సమాధానం చెప్పాను అందరికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము తుమ్మితే ఓడిపోయేలాగా 4 మంది సాధారణ మెజారిటీ కంటే ఎక్కువ ఉంది. సంవత్సరంన్నర నుంచి 20 దగ్గర 18 నెలల కాలం అవుతున్నా అనుకున్న వారికి కాంగ్రెస్ లో మంత్రి పదవులు రాలేదు. ముఖ్యమైన శాఖలన్నీ ఈయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఈయనను ఎప్పుడు కూలుస్తారో ఎప్పుడు పోతారో అని చెప్పేసి ఆయన వాళ్ళ సొంత మంత్రివర్గం మీద వాళ్ళ సొంత ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనేది వాస్తవము. ఇది వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది 100% జరుగుతుంది, వాస్తవము. లేకుంటే కాంగ్రెస్ లో ఈ పాటికే కుక్కలు చింపిన విస్తరాకులాగా పదవుల గురించి కొట్లాడుకుంటూ వాళ్ళు గాంధీ భవన్ లో ఎన్నడో రోజు కుర్చీలు ఇరిగేటి, అవసరమైతే ఫ్లెక్సీలు పెట్టేటోళ్ళు. అదంతా జరగట్లేదు. ఇదంతా సవ్యంగా పోతుందంటే అందరినీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరి లూటుపాట్లు గుట్టుపాట్లు తీసుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకోవడము, ఆయన తమ్ముళ్ళు మొత్తం ప్రభుత్వాన్ని శాఖల వారీగా విడదీసుకొని నడిపించుకుంటున్నారు. ఇది ప్రజలు చూస్తున్నారు. ఇంకొక అంశము, ఈయన ఏదైతే హోంశాఖ మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏదైనా దర్యాప్తు సంస్థలలో ఏదున్నా కానీ నాకు తెలిసినంత వరకు అయితే వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, ఏదైనా సమాచారం ఉన్నా ఏదున్నా ప్రభుత్వ అధినేతలకు కొంత చేరవేసేది ఉంటది. ఇంటెలిజెన్స్ది కానీ పోలీస్ శాఖ నుంచి కానీ కొన్ని దర్యాప్తు సంస్థల నుంచి కానీ ఏదైనా జరుగుతుంటే అది ప్రభుత్వ అధినేతలకు తెలియజేస్తారు. అందులో నాదున్నా నేను సద్యపూసనని చెప్పుకోవడానికి ఈయన ఎవరినో మభ్య పెట్టడానికి, ప్రజలకు తెలియని విషయాలను మభ్య పెట్టడానికో దేనికో ఈయన ఒక నాటకానికి తెర లేపాడు రేవంత్ రెడ్డి గారు. అది కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చే ముందు ఇప్పటికీ ఈయన ప్రభుత్వం వచ్చి 18 నెలలు 19 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు 10 అవినీతి నాకు తెలిసి ముఖ్యంగా ఒక 10 అవినీతి ఆరోపణలు చేశారు. కాళేశ్వరం అనుకోండి, పశువర్ధన శాఖ అనుకోండి, ఇంటర్మీడియట్ అనుకోండి, ఇన్ని శాఖల మీద వేసినా ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు నిరూపణ జరగలేదు. అది ఎందుకు జరగట్లేదు? రాత్రికి రాత్రి ఎందుకు ఈ రోజు పథక శీర్షికల్లో ఉంటదండి. ఒక్కటే నిమిషం, ఒక రోజు పథక శీర్షికలో ఉంటది ప్రభుత్వం తరపున, రెండో రోజు ఎవరో ఒకరికి పోయి కలిసిన తర్వాత ఆ విషయము పక్కదారి పడుతుంది. అంటే దీని మీద అన్ని లోపాయికారి ఒప్పందాలు, లోపాయికారి అవగాహన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుందనే తెలియజేస్తుంది. రైట్ కృష్ణారెడ్డి గారు, ఈ రోజు మిడ్ డే డిబేట్ లో పాల్గొన్నట్టు